ఇందాక ఒక మాట మాట్లాడుతూ బెదిరింపులకు కూడా గురయ్యాను అని అన్నారు. అంటే ఎప్పటి సందర్భం? ఈ కమిషన్ తర్వాతనా లేకపోతే ఇదివరకు మీరు ఇచ్చిన జడ్జిగా ఉండగా అంటే ఏ సందర్భంలో? ఈ మన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ సీక్రెట్ రిపోర్ట్ పెట్టినారు కదా, అప్పుడు ఆ బెదిరింపులు కూడా వచ్చినాయి. అది నిన్ను ఇక్కడి ట్రాన్స్ఫర్ చేస్తాము ఇదంతా అని. అదైతే మరి పొలిటికల్ సైడ్ బెదిరింపుల పొలిటీషియన్స్ నుంచి ఇక అంటే ఇక సోర్స్ ఎందుకు కానీ అయితే నిన్ను అభిశంసిస్తాము, దీన్ని ఇది అట్లా చేస్తామని అది చెప్పింది ఉన్నది, ట్రాన్స్ఫర్ చేస్తామని చాలా ముఖ్యమైన సోర్స్ నుంచే వచ్చినది. కేసు తీసేస్తామని అన్నీ అట్లాంటి లొంగకుండా మనం చేసినాం. ఇంకా అది పోను నేను అక్కడ ఉండగానే జడ్జిగా ఉండగా ఆ ఆస్తి ఈ రోజుల్లో అయితే ఒక 60-70 వేల కోట్లు ఉంటుందా దాని విలువ. దాన్ని నేను డీల్ చేసిన. జడ్జిమెంట్ చెప్పే రోజు హెవీ ప్రెషర్ హై లెవెల్ నుంచి వస్తే నేను ఏం చెప్పినానంటే, ఈ రకంగా అయితే ఈ ప్రెషర్ నేను లొంగను, నాకు ఈ పదవి కనుక త్యాగం చేసినట్టయితే వేరే వ్యాపకం చేసుకోను, వ్యవసాయం మాత్రం ఉంది, వ్యవసాయం చేసుకొని మొత్తం ఇట్లాంటి పనులు చేయనన్న. చీఫ్ జస్టిస్ దేవేంద్ర గుప్తా గారు ఉండే అప్పుడు కోర్టు పిలిపించిన చేంబర్లో పిలిపించి ఏంటిది ఏం పని చేసినావు అన్నాడు. ఇట్లా అన్నారు అంటే ప్రెషర్ వేరే నువ్వు ఎట్లా అనుకున్నావు, నాకు తెలుసు ఆ పార్టీలు అట్లాంటి అది తెలిసి నిన్న వేసిన అందులో జడ్జిమెంట్ చెప్పుకొని ఆర్డర్ పాస్ చేసినాడు. చేస్తే ఆర్డర్ పాస్ చేసిన దాది ఈ యొక్క 6 నెలల కింద సుప్రీంకోర్టులో అప్హోల్డ్ అయింది. అది ఒక విలువల కట్టుబడి దాని సాంప్రదాయాలకు జ్యుడిషియరీ అంటే దాన్ని ఉన్న విలువను కాపాడడానికి చేసిన తప్ప ఇట్లాంటి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, తెలిసి తప్పు చేయలేదు, తెలియకుంటే ఏమైనా జరుగుతుండొచ్చు. సో ఇంత విలువలతోటి ఉన్నారు అంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్, ఒత్తిళ్లకు తలొగ్గరు అని విలువలతో ఉంటారన్న పేరుంది. ఇప్పుడు ఇవాల్టి ఇన్సిడెంట్ తోటి మీ మీద ఏదైనా మచ్చపడ్డట్టుగా మీకు అనిపిస్తుంది? క్వశ్చనే లేదు, మచ్చ కాదు. నీ అలా ఆ మెమో చూసిందా మీరు? అది నేను వేసిన మెమో అలా రాసినది, ది లాస్ట్ వర్డ్ టు బి సెడ్ బై ఏ జడ్జ్ ఈజ్ దట్ ఐఎమ్ నాట్ బయాస్డ్ అని. ఆ మాట చెప్పే రోజు వచ్చినాడు ఆ పదవికే విలువ ఉండదని. అనుమానం వ్యక్తమైనందుకే మీరు అది ఇంకోటి చెప్తాను నేను. ఇదన్నా ఒకటి ఈ కమిషన్ ఉంటే పోతే అది 5 నిమిషాలు అది. అది నేను హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు మాకు హైకోర్టు జడ్జెస్ హౌసింగ్ సొసైటీ ఉండే. అంటే నేను కంటెస్ట్ చేయొచ్చు, ఇది నేను అభిప్రాయం చేసి ఆ కోర్టులో ప్రూవ్ చేయొచ్చు, వాళ్ళని కన్విన్స్ కూడా చేయొచ్చు. ఎందుకు చేయాలని చెప్తానండి. అది హైకోర్టులో హౌసింగ్ సొసైటీ మాకు దానికి నేను సెక్రటరీ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నప్పుడు సరే ఇక్కడ నేను ఢిల్లీలో ఉన్నవాడిని అన్న అనేది ఆయన, అన్న మీరు జడ్జిలు అన్నీ ఏదో దాంట్లో ఉంటారు, సంపాదన ఉండదు, హౌసింగ్లకు చాలా కష్టమైంది అని మీకు జడ్జెస్కి హౌసింగ్ కోసం జాగా అలాట్ చేస్తా అన్నాడు. అందరితో పాటు మాకు చేసినాడు. చేస్తే మీకు తెలుసు జీవోని అన్నిటిని ఛాలెంజ్ చేసినారు. అందులో హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్ అందులో పేరు నాది, సెక్రటరీ. దాని నోటీస్ వచ్చింది. క్లియర్గా చెప్పినాము, ఒక జడ్జిగా ఉండి నేను కంటెస్ట్ చేయను, మీరు ఏమైనా తీసుకున్నా క్యాన్సిల్ చేసినారు దాన్ని. అది మేము జడ్జిగా ఉంటే నేను వాదన చేసుకోవాలా లేకుంటే కోర్టు ముందు అంటే అది కూడని పని. అది ఇది కూడా నేను జడ్జి రిటైర్ అయినా కానీ ఆ విలువలు కాపాడటానికి అవసరం లేదంతే.